ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఏ షేర్ల వైపు చూస్తే మంచిది, ఏ షేర్లను ఎక్కువగా గమనించాలంటారు? మీరు చూస్తే అండి ఐటీ స్టాక్స్ చాలా డౌన్ ఉన్నాయండి. నేను జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే విప్రో 500-600 చేంజ్ లో ఉందండి. ఇప్పుడు మీకు 240-250 ఉందన్నమాట. అంటే దాని ఆల్ టైమ్ హైతో పోలిస్తే ఆల్మోస్ట్ 60%, 50% లో ఉన్న స్టాక్స్ చాలా ఉన్నాయి. బట్ వాటి పొటెన్షియల్ చాలా బాగుందండి. మీకు యాజ్ ఇట్ ఎప్పుడైనా చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నెక్స్ట్ 15-20 ఇయర్స్ ఆబ్వియస్ గా గ్రో అవుతుంది. ఇప్పుడు దాంట్లో మీరు యావరేజ్ గా కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే డబల్ త్రిబుల్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. మంచి మంచి కంపెనీస్ ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ లో ఉండి 50% ఆల్ టైమ్ హైలో కంపేర్ చేసి 50%, 60% డౌన్ ఉన్న కంపెనీస్ చాలా ఉన్నాయి. సో ఐటీ సెక్టర్ ఒకటి, బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి, ఫార్మా సెక్టర్ ఒకటి. ఫార్మా అయితే మీకు ఆల్మోస్ట్ బాగానే ఉంది, ఏం పర్లేదు. అండ్ ఐటీ ఒకటి బాగా కన్సాలిడేషన్ లో ఉంది. ఐటీ ఒకటి కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, రైట్. ఒక కాలర్ ఫెడ్ రేట్ సెప్టెంబర్ లో ఫెడ్ రేట్ ఉంది కదండి, పాజిటివ్ వస్తే ఐటీ సెక్టర్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. ఓకే, ఒక కాలర్ తీసుకుందాం. రమేష్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. తేజ గారు ఉన్నారు. నమస్కారం సార్. రమేష్ మార్నింగ్ గారు. సార్ చెప్పండి సార్. హలో చెప్పండి రమేష్ గారు. చెప్పండి సార్, నేను చిన్న ఇన్వెస్ట్మెంట్ అండి. ఇప్పుడు నేను సిల్వర్ మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు సిల్వర్ చాలా పెరుగుతుంది కదా. ఇప్పుడు ఒకప్పుడు 70-60 వేలు ఉంటే ఇప్పుడు 1,30,000 అవుతుంది కదా. భవిష్యత్తులో కూడా 2 లక్షలు సిల్వర్ ఇంకా ఎంఐ పెరిగేది ఉన్నది అని అంటున్నారు. సిల్వర్ చాలా ఇంకా ఇదవుతుంది అంటున్నారు. నేను సిల్వర్ మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. సిల్వర్ కాయిన్స్ కడ్డీలు కొంటే మంచిదా, సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ బాండ్స్ కొంటే మంచిదా సార్? కొంచెం తెలియజేస్తారా సార్? మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీరు సిల్వర్ మీకు నార్మల్ కనబడుతుంది. డిమాట్ లో కమోడిటీస్ లో సిల్వర్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. అక్కడ వెళ్ళి కొనుక్కుంటే కొంచెం బాగుంటుంది. లేదు మీరు ఆర్నమెంట్ టైప్ లో, బిస్కెట్ టైప్ లో కొంటా అన్నా కూడా సిల్వర్ నెక్స్ట్ మీరు 5 ఇయర్స్, 6 ఇయర్స్, 10 ఇయర్స్, 10 ఇయర్స్ పెట్టుకుంటే ఆబ్వియస్ గా గ్రోత్ బాగానే ఉంటుంది. అరౌండ్ 8-9% అయితే మినిమం వర్కౌట్ అవుతుందండి. ఇప్పుడైతే ఏదైతే రిటర్న్ వచ్చిందో లాస్ట్ మీరు 5-6 ఇయర్స్ ఏ రిటర్న్ వచ్చిందో దానికన్నా ఎక్కువ రిటర్న్ వచ్చే ఛాన్సే ఉంది. గోల్డ్ తో కాంపిటేటివ్ గా ఉంటుంది, లేదా గోల్డ్ కన్నా ఎక్కువ రిటర్న్ ఇచ్చే స్కోప్ మనసులో ఫ్యూచర్. ఓకే తేజ గారు, ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్స్ ఎలా ప్రదర్శిస్తున్నాయి అనుకోవచ్చు? ఈ రోజు స్మాల్ క్యాప్ బాగానే ఉంది. అంటే జస్ట్ ఒక మోడరేట్ గెయిన్స్ తో స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ రెండు కూడా చూపిస్తున్నాయి అనమాట. మనం జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, ఈ టారిఫ్స్ మీద కొంచెం క్లారిటీ వచ్చేంత వరకు కొత్త ఇన్వెస్టర్ ఎవరు మార్కెట్లోకి రాకండి. జస్ట్ కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే ఎవరు రాకండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే మనం అనుకున్న సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ ఈ ఎక్స్పోర్ట్స్ వల్ల, ఈ టారిఫ్స్ వల్ల ఇంపాక్ట్ అయిన సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. యావరేజ్ చేసుకొని జస్ట్ టార్గెట్ ఒకటి పెట్టుకొని, స్టాప్ లాస్ ఒకటి పెట్టుకొని ఎగ్జిట్ అవడానికి కూడా ట్రై చేయండి. మనం మార్కెట్ లో ఎంత సేపు ఉన్నాం అనేది కాదు, ఎప్పుడు ఎగ్జిట్ అయ్యాం అనేది కూడా మ్యాటర్ అవుతుంది అనమాట. కొన్ని స్టాక్స్ ఏంటంటే మీరు 5 ఇయర్స్ ముందు కొన్న స్టాక్స్ ఇప్పుడు చూస్తే మళ్ళీ సేమ్ ప్రైజే ఉంటాయి. ఎందుకంటే మనకి ఎగ్జిట్ ఎక్కడ వాళ్ళో తెలియదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టాక్ 1,000 రూపాయలు కొన్నా, అది 2,000 అయ్యింది. నేను వెయిట్ చేస్తాను ఇంకా పెరుగుతుందని. 5 ఇయర్స్ లో అది 2,000 అయ్యి, 2,200 అయ్యి, మళ్ళీ 1,800 అయ్యి, మళ్ళీ 1,000 రూపాయలకి వచ్చింది అనమాట. ఈ 5 సంవత్సరాలు మనం ఏం చేసామంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూర్చోన్నాం అంతే, ఏం చేయలేదు. దాని నుంచి మనకు రూపాయి రాలా. మనం ఏం చేయాలి? ఎగ్జిట్ ఇంపార్టెంట్. 2,000కి వచ్చినప్పుడు 50%, 60% ఉన్న పోర్ట్ఫోలియోలో ఎగ్జిట్ అయిపోవాలి. ఇంకా ఆ స్టాక్ నమ్మకం ముందు పెరుగుతుందంటే 50% ఎగ్జిట్ అయిపోవాలి. ఇంకా 50% ఉంటుంది. అట్లీస్ట్ మీరు 50% గెయిన్ తో బయట వచ్చినారు కదా. జస్ట్ మార్కెట్లోకి వచ్చేటప్పుడు ఒక్క స్ట్రాటజీతో రండి. ఆ స్ట్రాటజీని కంప్లీట్ గా ఫాలో అవ్వండి. ఎమోషన్స్ పెట్టకండి మార్కెట్లో. మార్కెట్ ఎంత ఇస్తే అంతే మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టాక్ ఇన్వెస్ట్ చేశారు, మీ ఫ్రెండ్ కూడా ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. 1,000 రూపాయలు చెరువు స్టాక్ ఇన్వెస్ట్ చేశారు. మీరు 1,500 వచ్చింది, 1,500 అమ్మేశాడు. మీ ఫ్రెండ్కి 2,000 అదే స్టాక్. అరే నేను పెట్టింటే బాగుండు అది వదిలేసేయండి. మన మార్కెట్ లో మనకు రిటర్న్ అంతే, మనకు అంతే రావాలని ఉంది, అంతే వచ్చింది అంతే. రేపు పొద్దున ఆ స్టాక్ మళ్ళీ 800 వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఫీల్ అవ్వం. ఎందుకంటే వాటిలో బాధపడతామని ఇంకోరు కదా. ప్రాఫిట్ వస్తేనే మనం చూస్తాం అనమాట. లాస్ వస్తాం మనం చూడం. వాళ్ళు చెప్పడం కూడా చెప్పరు లాస్ వస్తుంది. సో ఒక స్ట్రాటజీ ప్రకారం ఒక స్టాక్ మీరు అనుకున్న స్టాక్ డబుల్ అయితే 50% ఎగ్జిట్ అయిపోండి. ఇంకా నమ్మకం ఉంటే ఆ స్టాక్ 50% కంటిన్యూ చేయండి. లేదంటే ఫుల్ ఎగ్జిట్ అయిపోండి. మార్కెట్లో బోల్డ్ స్టాక్స్ ఉన్నాయి, ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ బోల్డ్ ఉన్నాయి. మంచి స్టాక్ చూసుకొని ఇన్వెస్ట్ చేయండి. రైట్.
కాలర్ తీసుకుందాం. తిరుపతి నుంచి వెంకటరమణ గారు నమస్తే అండి. నమస్తే మాట్లాడండి. తేజ గారు ఉన్నారు. నమస్తే వెంకటరమణ గారు. హలో సార్. మీరు టీవీ సౌండ్ తగ్గించి ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. సార్ అమ్మా మేము తిరుపతి నుండి మాట్లాడుతున్నామ్మా. చెప్పండి. అది మ్యూచువల్ ఫండ్ లో ఎస్బీఐలో పెట్టుబడి పెట్టామ్మా. ఇంత అది రోజు రోజుకి వెనక్కిపోతుంది, కానీ ముందుకు వచ్చినట్టు వస్తుంది, వెనక్కిపోతుంది. ఇప్పుడు దాన్ని రిటర్న్ తీసుకోవచ్చా, అమ్ముకోవచ్చా? ఎప్పుడు పెట్టారండి ఎస్బీఐలో వెంకటరమణ గారు? ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మేడం. అదే ఎప్పుడు పెట్టారు? ఎస్బీఐ ఎప్పుడు పెట్టారండి? బ్యాక్ పెట్టాం మేడం. 2 years అండి. సెకండ్ ఇయర్ రన్నింగ్ లో ఉంది. మీ వాయిస్ క్లారిటీ లేదు. 7 ఎన్ని ఇయర్స్ బ్యాక్ పెట్టారు? లక్షలు మేము కడితే ఇంతవరకు అది డౌన్ అవుతోంది, కానీ ముందుకు రావడం లేదు. మాకు చాలా లాస్ అవుతోంది. ఓకే వెంకటరమణ గారు, ఎన్ని ఇయర్స్ బ్యాక్ పెట్టారు మీరు? 1 year బ్యాక్ మేడం. 1 year బ్యాక్ పెట్టారు. ఓకే. ఫండ్ నేమ్ చెప్పగలరా అండి? ఎస్బీఐ. ఓకే, ఎస్బీఐలో ఏ ఫండ్? ఎస్బీఐలో ఏ ఫండ్ అని అడుగుతున్నారు? ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అన్నారు మేడం. అది ఏ ఫండ్ అనేది సరిగా నాకు అర్థం కాలేదు. అది మీ మధ్య పెరిగింది, మళ్ళీ డౌన్ అయిపోతుంది. చిట్ ఫండ్ అన్నారు. ఒకటి వెంకటరమణ చిట్ గారు, ఫండ్ కాదు మేడం, మ్యూచువల్ ఫండ్ లో మ్యూచువల్ ఇన్వెస్ట్ ఒక్క మ్యూచువల్ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే ఏదైనా సరే, అది ఎస్బీఐ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, యూటీఐ కావచ్చు, కోటక్ కావచ్చు, ఏదైనా సరే ఒక ఈక్విటీ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మినిమం 3 years టైం వెళ్ళండి. దానికి మీకు ఒక డీసెంట్ రిటర్న్ రావడానికి మినిమం 3 years టైం వెళ్ళాల. ఇనీషియల్ 1 year లో అసలు ఆ ఫండ్ మీరు చూడకండి. నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, ఏదైనా సరే మీరు చూడకండి. 3 years టైం ఇవ్వండి. మీరు పెట్టిన పర్పస్ ఏంది? నాకు గోల్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 సంవత్సరాల తర్వాత కావాలా, 5 సంవత్సరాల తర్వాత కావాలని పెట్టిన ఉంటారు. ఆ టైంకి అయితే మీకు 100% నెగిటివ్ లో ఉండదు ఫండ్, 100% పాజిటివ్ లోనే ఉంటుంది. మీకు ఇనీషియల్ 1 year అయితే ఆబ్వియస్ గా కరెక్షన్స్ ఉంటాయండి మ్యూచువల్ ఫండ్స్ లో. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే అన్నారో, నేను ఇప్పుడు తీసుకోవచ్చు అమౌంట్ అంటే ఆబ్వియస్ గా ఆ ఫెసిలిటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఎప్పుడు ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. మీరు విత్డ్రా చేసిన విత్-ఇన్ 3 days లో మీకు అమౌంట్ వస్తుంది. ఎక్సెప్ట్ అది ఈఎల్ఐఎస్ ఫండ్స్ కాకపోతే, ఈఎల్ఐఎస్ ఫండ్ కాకుండా ఏ ఫండ్ అయినా మీరు రిటర్న్ పెట్టినా విత్-ఇన్ 3 days లో మీ బ్యాంక్ అకౌంట్ మీకు డబ్బులు ఉంటుంది. బట్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అంటున్నారు, దాన్ని 1 year లో అయితే రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకండి. మినిమం 3 to 5 years టైం ఇస్తే మంచి రిటర్న్ వస్తుందండి. మినిమం 3 years. ఓకే. ఓకే తేజ గారు, ఐపీఓలో పెట్టుబడి పెట్టడం ఎంతవరకు సేఫ్? ఐపీఓ చెప్పాను కదా, ఇది ఐపీఓలో పెట్టుబడి అంటే డిపెండ్స్ అండి. నేను లాంగ్ టర్మ్ పెడుతున్నానా, షార్ట్ టర్మ్ పెడుతున్నానా అనే ఒకే ఒక అంశం మీద డిపెండ్ అయి ఉంటున్నాను. షార్ట్ టర్మ్ పెడుతున్నానంటే మీకు మార్కెట్ లో బజ్ క్రియేట్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐపీఓ, మొన్న విక్రమ్ సోలార్ ఏదో ఐపీఓ వచ్చింది. జస్ట్ మీకు ఎన్నిసార్లు ఒక్క యూనిట్ కి అరౌండ్ 30-35 మెంబర్స్ అప్లై చేశారనమాట. దాంట్లో కొంచెం లిస్టింగ్ గెయిన్స్ కనపడ్డాయి అనమాట. లైక్ 15%, 17% లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి అన్నారు. జస్ట్ దానికోసమే అప్లై చేసి లిస్టింగ్ గెయిన్స్ తీసుకొని బయట వచ్చేయడం ఒక్క అంశము. రెండోది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఐపీఓలో ఇన్వెస్ట్ అయ్యేటప్పుడు ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉందా కంపెనీ, ప్రమోటర్స్ ఎలా ఉన్నారు, కంపెనీ యొక్క ఇండస్ట్రీ ఎలా ఉంది, ఇండస్ట్రీ గ్రోత్ ఎలా ఉంది, ఇండస్ట్రీ ఏ స్టేజ్ లో ఉంది, ఇండస్ట్రీ స్టార్టింగ్ స్టేజ్ లో ఉందా, గ్రోయింగ్ స్టేజ్ లో ఉందా, మెచ్యూర్ అయిపోయిందా, డిక్లైనింగ్ స్టేజ్ లో ఉందా, దాన్ని బట్టి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా లేదా మనం డిసైడ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అండ్ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్, మీకు ఒక కంపెనీ ఐపీఓకి వస్తుందంటే దాని ముందు ఇయర్స్ ఫినాన్షియల్స్ అంటే మీకు ఆన్లైన్ అవైలబుల్ ఉంటాయి. ఆ కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ ఎలా పోస్ట్ చేస్తుంది, ప్రాఫిట్ లో ఏదన్నా ప్రతి ఇయర్ ప్రాఫిట్ లో పెరుగుతున్నాయా, లేకపోతే డ్రాస్టిక్ చేంజెస్ ఏమన్నా ఉన్నాయా, ఈ అంశాల మీద కూడా డిపెండ్ అయ్యి ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందండి. ఓకే రైట్. థ్యాంక్ యూ అండి తేజ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.